నాలుగో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు మహిళలు. ఇవాళ నానబియ్యం బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తున్నారు. రవీంద్ర భారతిలో వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఉయ్యాల పాటలతో రవీంద్ర భారతి మారుమోగుతోంది. కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల హాజరయ్యారు. పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు. పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం. బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో. ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ. మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ. నాలుగో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు మహిళలు. ఇవాళ నానబియ్యం బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తారు. రవీంద్ర భారతిలో వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఉయ్యాల పాటలతో రవీంద్ర భారతి మారుమోగుతోంది.
కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల హాజరయ్యారు. కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది. అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి మొక్కింది. కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. చింతలు పూసే సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి పల్లె చిరుకు గురిసి పుడమి మురిసేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే. నింగి నేల ఊరు వాడ పరవశించి పండుగ జరిపే. పచ్చాని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి మొక్కింది. కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. పాత ఇనుప సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి పున్నామా పున్నామా నిండు పున్నామా సిరి మాలేలో మారాగి మాలేలో ఇక రంగు రంగు పూలు తెచ్చి రాసుళ్ళు మోసే సిరి మాలేలో మా పండు మాలేలో అగో తీరొక్క పూలతోటి అందంగా వేచే సిరి మాలేలో మారాగి మాలేలో మనకు బతుకునిచ్చు బతుకమ్మను భక్తితోటి కొలిసే సిరి మాలేలో మా పండు మాలేలో పూలన్నీ పులకించే మట్టి మనుషులాట ఉడమినంత ఆడించే చెమడ చుక్క పాట రాలే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మలెత్తే పడి లేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రాజే. మా నగరాల అందాల తనయి నాగమహల్లేలో మా తీగ మహల్లేలో మమ్మో కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి నాగమహల్లేలో మా తీగ మహల్లేలో. కొమ్మ పూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊడ్చే కోల్ అలుకే మోసల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు. 4వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు మహిళలు. ఇవాళ నానబియ్యం బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తారు. రవీంద్ర భారతిలో వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఉయ్యాల పాటలతో రవీంద్ర భారతి మారుమోగుతోంది. కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల హాజరయ్యారు. ఆడబిడ్డేమో పుట్టిల్లు
బాగా తెలుసు అక్క. గదరన్న పాటలు వినుకుంటే పెరిగినాం మేము అందరం. అక్క బతుకమ్మ పండుగ గురించి పబ్లిక్ నువ్వేం చెప్తావు? బతుకమ్మ పండుగకు బతుకు తల్లి మనం బతికించుకోవాల తల్లి అని మొదలైన సంస్కృతికి దొరల పాలనకు, గడీల పాలనకు, రచకాల పాలనకు, పటేల్దారుల పాలనకు వ్యతిరేకంగా స్త్రీలు పోరాటం చేసిన బతుకమ్మ ఇది స్త్రీకి గౌరవము. స్త్రీని కాపాడుకునే, ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలో స్త్రీని కూడా ఆ విధంగానే కాపాడుకోవాలని ఆడుకునే పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మాత్రమే స్త్రీలు చాలా ఆనందంగా అడవిలో దొరికే ప్రతి ఒక్క పువ్వుని తీసుకొని వచ్చి పువ్వుని పేర్చి పూజించి మళ్ళా తీసుకెళ్ళిపోయి మన చెరువులో కలుపుతారు. ప్రతి ఒక్క పువ్వుకి సైంటిఫిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ చెరువుని క్లీన్ చేస్తే ఒక ఆనవాళి ఉంది. అందుకే మనమంతా ప్లాస్టిక్ పువ్వులు కాకుండా నిజమైన పువ్వులు కొన్ని తెచ్చినా సరే, ఒక 2-3 పువ్వులు తెచ్చినా సరే, ప్లాస్టిక్ పువ్వులు కాకుండా 2-3 పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వుల్ని మొక్కి ఆడి మళ్ళా వెళ్ళి కలపాలని చిన్నప్పుడు గుమ్మడి పాట వింటూ ఆడబట్టే ఓ రాసా గుమ్మడి, డప్పు మోత మోగుతుంటే ఓ రాసా గుమ్మడి, జానపదం యాది కసే ఓ రాసా గుమ్మడి, జానేడంతా పోరాగాడు ఓ రాసా గుమ్మడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాసా గుమ్మడి, 3 కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాసా గుమ్మడి, ముందు నడిసి తోవాదిసే ఓ రాసా గుమ్మడి. ఒర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి, పొడవలి గడ్డ పారా కుంకుమ బట్టు దిద్దుతున్నాయి, పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి. తంగెడు పూలో, తడి తామెర పూలో, ఎంగిలి పూలో, ఎద పొంగును చూడో, బంతి పూలో, చామంతి పూలో, గుమ్మడి పూలో, గుండె నిండును చూడో. మట్టి బిడ్డ బతుకమ్మను చూడో, గంగా ఒళ్ళో తేలియాడెను చూడో, భూదేవి పులకించి దీవెనలే. 4వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు మహిళలు. ఇవాళ నానబియ్యం బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తున్నారు. రవీంద్ర భారతిలో వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఉయ్యాల పాటలతో రవీంద్ర భారతి మారుమోగుతోంది. కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల హాజరయ్యారు. కోలో కోలో కోల్, కొమ్మ పూసే కోల్, సుక్క పొద్దుకే కోల్, పల్లెలేసే కోల్, మా పిల్లి ఊడ్చే కోల్, అలుగేమో సల్లే కోల్, అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్, గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా, పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా, సినుకు సినుకు కురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాబుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో. పూసింది చూడు ఊరుకు వేసింది నేడు, గుమ్మడి నవ్వింది ఉయ్యాల. ఆడ బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల, కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చే సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ, పల్లె గింజలు ఎంచి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య, మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. 4వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు మహిళలు. ఇవాళ నానబియ్యం బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తున్నారు. రవీంద్ర భారతిలో వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఉయ్యాల పాటలతో రవీంద్ర భారతి మారుమోగుతోంది. కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల హాజరయ్యారు. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చే సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ.
పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మడి డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి జానపదం యాది కసే ఓ రాస గుమ్మడి జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాస గుమ్మడి ముందు నడిసి తోవాదిసే ఓ రాస గుమ్మడి గొర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి పొడవలి గడ్డపార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఏదో పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో ప్రతి సంవత్సరం అక్క ఇబ్రహీంపట్నం అంటే గీ ఇబ్రహీంపట్నమేనా? మన్నే కూడా మన కూడా ఇబ్రహీంపట్నం. ఏమంటారు రింగ్ రోడ్ బాగానే దూరం అక్క. సాగర్ రోడ్డు నేను అట్లకంచి పోయినా నేను. అవునా? సాగర్ కు పోయినా రండి నేను. మా ఇంటికి ఈసారి వచ్చినప్పుడు ఏ వస్తది అక్క రాకుంటుంటానా? ఓకే. నిర్మలక్క మీ ఊళ్ళో ఏమైనా పాటలు ఫేమస్ ఉంటాయా? బతుకమ్మ పాటలు అప్పుడు పెద్దవాళ్ళంతా బాగా పాడేది. ఇప్పుడు అంతా డీజేలు పెట్టి డాన్స్ చేయడం తప్పితే పాటలు ఏం పాడట్లేదు ఎవరు. అయ్యో పాపం ఏంగా అక్క. మరి పిల్లలకి ఏమైనా వంటకింటే వేసి వస్తావా? లేదు, ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి. పాపం ఈడనే బాగానే ఆలస్యం అయింది. అక్క నీ పేరేందక్క? లావణ్య. లావణ్య కేడికెంచి? సికింద్రాబాద్కి వెళ్ళొచ్చు. ఓ సికింద్రాబాద్ వాళ్ళు మీరు. సికింద్రాబాద్ మా అంకలమ్మ కూడా వాళ్ళు ఇల్లు అంతా సికింద్రాబాద్ అంతే. అమ్మ ఇప్పుడు బతుకమ్మ పండుగ 9 రోజులు నడిపిస్తారా? 9 రోజులు చేయము. స్టార్టింగ్ డే మళ్ళీ సద్ల బతుకమ్మ రోజు చేస్తాం. చంద్రబాబు చూడాలి మాకు ఎప్పటి నుంచో కళ. ఇంత చక్కగా కూర్చొని మీతో మాట్లాడతామని మేము ఊహించుకోలే. నా పేరు జ్యోతి. మినిస్టర్ కన్నా ఎక్కువ ఎంతో మందికి మీరు అసలు ప్రోత్సహిస్తారు. మీరు మాట్లాడినప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు. లేదక్క, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీ వయసు చిన్నదైనా కూడా పెద్దవాళ్ళకి ఏమైనా తెచ్చి పెడుతున్నారు. విజయశాంతి గారికి మొన్న మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ మేము మిమ్మల్ని ఫాలోవర్స్ మేము. అందుకే కూడా సుజాతకి అక్కడ బతుకమ్మ ఆడుతున్నా మేము మీ అమ్మటే ఉన్నాం అక్క. అందరికి పోయి ఏదన్నా ఒకటి పెడతానని అవును, మా నాగార్జున గారికి కూడా ఏదో వండుకొస్తానన్నావు కదా. మరి పాపం సార్ తినడంటే గ్రేట్ కదక్క. మరి ఇవాళ రేపు అంత పెద్దవాళ్ళతో చేయటం. మేము కూడా సోషల్ వర్క్ మాది కూడా, మాకు ఆఫీస్ కూడా ఒకసారి రండి. మాసప్ ట్యాంక్ రెడ్ క్రాస్, మాది రెడ్ క్రాస్ సొసైటీ అక్క. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీలో పని చేసుకుంటే కూడా మీరు అందరు మా లెక్క సుజాత అక్క ఫాలోవర్స్ మేము. అక్కకి ఏ ప్రోగ్రామ్ ఉన్నా మేము ముందుకు పని చేస్తాం. అక్క ప్రతి ప్రోగ్రామ్ లో అక్కకి మేము ముందే ఉంటాం. హెల్ప్ చేస్తాం. కాంగ్రెస్ మీ దగ్గర పని చేసేటోళ్ళేనా? లేదు లేదు, వీళ్ళందరూ. అక్క నమస్తే, నీ పేరు? పద్మక్క. ఎక్కడ? గాంధీనగర్ అక్క. మీరు కూడా గాంధీనగర్? ఇద్దరు. అక్క ఎట్లా ఆడతారు బతుకమ్మ ఆడ గాంధీనగర్ లా? చాలా బాగా పొద్దున ఆడినాము. ట్యాంక్ బండ్ పైన ఆడతాము. బతుకమ్మ పండుగ రోజు ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి అక్కడ ఆడతాము. ట్యాంక్ బండ్ కాడికి వచ్చాడు ఆడతారంట. 5 రకాల సగలు కలుపుకొని వచ్చాడ ఆడి మంచిగా తిని. ఊళ్ళల్లో ఇట్లనే ఉంటది. చెరుకట్ట మీరు మంచిగా క్యాన్లు కట్టకపోతారక్క. కట్టకపోయి ఆడపిల్లలు మగపిల్లలు ఇంట్లో మొత్తం అందరూ ఇట్లా ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేస్తున్నారు. ఎవరిని ఇబ్బందికరంగా ఉండవు. మీ ప్రశ్నలు, మీ కోచన్లు చాలా గ్రేట్. ఇంకా బాగా చేయండి. చాలా మంది అడుగును పడి ఉన్న వాళ్ళని చాలా మంది పాపం చాలా కష్టపడ్డ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకొని బయట తీసుకొస్తే ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బాగున్న వాళ్ళు ఆకలైన వాళ్ళు కాదు కదా పాపం. వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ చేస్తే చాలా మంది ముందుకు వస్తారు హెల్ప్ చేయడానికి. ఏం పేరు నీ పేరు? నా పేరు శకుంతల రెడ్డి. శకుంతల రెడ్డి అక్క. మంచిగా ఉన్నది నీ చీర చెక్కుమంటున్నది. చీరనే బాగుంది. నాదక్క నాది ఎర్ర రంగు. సింపుల్ గా ఉంటావు ఎప్పుడు. సింపుల్ గా అంటే మా ఊళ్ళో మేము ఇట్లనే ఉంటాం. మాకు చెక్కుమనుడు రాదక్క. నేను నేర్చుకుంటే ముందు పల్లెటూర్లలో అలానే ఉండేది.
బతుకమ్మ చేసినప్పుడు ఫస్ట్ ఎంగిలి పువ్వు నుంచి సద్దల బతుకమ్మ వరకు 9 రోజులు ఊర్లో పొలాలలో గునుగు పూలు గుమ్మడి పూలు అవన్నీ తీసుకొచ్చుకొని బతుకమ్మ చేసుకున్నప్పుడు అప్పుడు బాగుంది. ఇప్పుడు మన అంతకుముందు కూడా బతుకమ్మ ప్రతి గ్రామంలో చేశారు. ఇప్పుడు సిటీలలో కూడా ఎక్కడ పట్టినా కానీ ప్రతిరోజు 9 రోజులు బతుకమ్మ పండుగలు చేయడం అనేది గొప్ప విషయం. దీంట్లో ప్రతి ఒక్క మహిళ అందరూ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అంతా పాల్గొనే ప్రోగ్రాం అంటే బతుకమ్మ పండుగ. అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. నా పేరు బ్రహ్మలక్ష్మి. మేము సరౌండింగ్ నుంచి వచ్చాము. చాలా బాగా చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లుంది? అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంటుంది, చక్కగా ఉంది. అందరూ బయటకు వస్తున్నారు లేడీస్. అప్పుడంటే కొంచెం నడిచేవాళ్ళు. చాలా బాగా అందరూ వస్తున్నారు. అందులో మీకు తగ్గోళ్ళు వస్తే ఇంకా బాగా ఎంజాయ్గా ఉంది. అందరూ బాగా చేస్తున్నారు. అక్క నమస్తే. ఏం పేరు అక్క? మాధవిరెడ్డి. మాధవరెడ్డి అక్క. ఈ అక్క ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? నాకైతే ఊర్లలోనే మంచిగా అనిపించిందండి. మీరు ఏమన్నాను చిన్నప్పుడు ఊర్లలో మంచుకుంటది మారా. ఊర్లలో ప్రతిరోజు ఆడేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లలు రావడం కష్టంగా అనిపిస్తుంది. దగ్గరికి వచ్చిన ఆల్రెడీ గుంజుకొచ్చిన అది ఎక్కడుందో కనబడట్లేదు. మనం రోజు చెప్తే గానీ మన పిల్లలు బయటకు వచ్చే రోజులు కాదు ఇది. ఈ అక్క మాట చెప్పినట్టు బిడ్డను కూడా గుంజుకొచ్చిందంట, కానీ అది ఎడపోటు వాళ్ళు దిగుతున్నదో లైట్ల మీద కూరలు అట్లున్నారు. అక్క నమస్తే. నమస్తే అమ్మా. నేను చూసి ఇంకా కొంచెం ఇంప్రెస్ అయ్యి ఇంకా కొంచెం బాగా ఆడినా. నన్ను చూసా నేను బతుకమ్మ జోరు ఆడతా. నేను సికింద్రాబాద్కి వచ్చాను. సికింద్రాబాద్ అక్క. నీ పేరు? విఘ్నేశ్వర్ అక్క. అక్క మీద చిన్నప్పటి నుండి సికింద్రాబాద్ నాకు ప్రాణం బతుకమ్మ ఆడటం. కాదక్క, చిన్నప్పటి నుండి సికింద్రాబాద్. అత్తగారు సికింద్రాబాద్. మంచిగా హైదరాబాద్ లోనే ఇచ్చుకున్నారు. నేను రాను అని ఖర్చులు తక్కువైతే ఇప్పుడైతే ఫ్రీ బస్ అయిపోయింది. అక్క అప్పుడు చార్జ్ ఉంటుండేనా? బస్సు ఉంటుండేనా నీకు వెళ్ళినప్పుడు? చార్జీలు ఎంత ఉంటుండే అక్క చార్జ్? సికింద్రాబాద్ నుంచి 5 రూపాయలు ఉంటుండే. నీ పెళ్ళప్పుడే నా పెళ్ళప్పుడు 3-5 రూపాయలు ఉంటుండేనా అంటాం. అక్క నేను చిన్న ఉన్నప్పుడు బస్ ఎక్కినప్పుడు టికెట్ ఎంత తెలుసా? అంటే నేను చిన్నదాన్ని అప్పుడు బస్ ఎక్కితే అప్పుడు టికెట్ కొడదురు. అప్పుడు టికెట్ కొడితే నా టికెట్ ఫస్ట్ 60 పైసలు ఉండే. 60 పైసల కాడికి వచ్చి నేను బస్ ఎక్కిన. అంటే ఆ టికెట్ 60 పైసల కాడికి ఆటోకి 100 రూపాయలు. ఆటో 4 రూపాయలు. అవును, 2 రూపాయలే. ఆటో మీటర్ ఉంటుంది. మాకైతే 2 రూపాయలు పోయినాయి. అక్క నువ్వు నాకనే పెద్దదాన్ని అయితే స్కూల్ తీసుకుపోయేటప్పుడు పిల్లలకి 2 రూపాయలు 3 రూపాయలే తీసుకుపోయినా. 2 రూపాయలు 3 రూపాయల ఆటో ఎక్కుతుండే అక్క. నేను 4 రూపాయలు ఉన్నప్పుడు ఎక్కిన. నాకు బాగా ఎరుకున్నది. అక్క నీ పేరేం పేరు అక్క? లత అక్క. ఏం చేస్తావు? విజయవాడ నుంచి. నేను విజయవాడ అక్క. మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చూసే చాలాను. ఈ సాంప్రదాయం చాలా బాగుంది. తెలంగాణ సాంప్రదాయం చాలా వచ్చాను. మా పాప కూడా ఈ సంవత్సరం పెట్టిస్తా. తన డాక్టర్ అక్కడ ఉంది. అలవాటు చేయిస్తాను. చాలా ఇష్టం నాకు. ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీస్ కి డాక్టర్ ఆమె ఇప్పుడు. అక్క నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరు అక్క? సరోజ. సరోజకి ఎట్లున్నది బతుకమ్మ? బతుకమ్మలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు బాగా చేస్తున్నారు. మిమ్మల్ని అయితే తీన్మార్ వార్తలు అన్ని మేము చూస్తూనే ఉంటాం. చంద్రబాబు అక్క మీరు చిన్నగున్నప్పుడు బతుకమ్మ ఎట్లుంటుండే? చిన్నగున్నప్పుడు రోజు ఆడేవాళ్ళం అప్పుడు ఊర్లలో. కానీ ఇప్పుడేమో ఫస్ట్ సారి లాస్ట్ సారి ఆడుతున్నాము. కానీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని బాగా చేస్తున్నారు కదా. బతుకమ్మ పువ్వు కొనుక్కొచ్చుకుందురా? తెచ్చేది వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు పనులు. వాళ్ళు తోటకెళ్ళి తెచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బతుకమ్మలు తెచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బతుకమ్మలు. ఎదలాబాదు మాది గట్కేసర్ దగ్గర. అక్కడ పెద్ద పెద్ద బతుకమ్మలు పనులను పెట్టుకొని ఎత్తించుకునే వాళ్ళం. ఎత్తుకొని తీసుకెళ్లే వాళ్ళం. అక్క నమస్తే. నమస్తే అక్క. ఏం పేరు? నా పేరు మమత. అడ్వకేట్. నేను అడ్వకేట్ మమత. నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ ని. మమత. మీరు చిన్నగున్నప్పుడు ఎట్లా ఆడుతుంటారు బతుకమ్మ? చాలా బాగా ఆడుతున్నాం. 9 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క డ్రెస్ వేసుకొని ఇష్టంగా బతుకమ్మ ఆడడానికి వెళ్లే వాళ్ళం మేము. మా అమ్మ వాళ్ళని ఆడిపిస్తున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా ఆడతారు బతుకమ్మ. ఇంకొక చిన్న అక్క ఉన్నది. మాకు 7 రోజులకి సద్దుల బతుకమ్మ పండుగ. ఆ రోజు వస్తా. రండి, ఖచ్చితంగా రండి. అక్క నమస్తే. ఎక్కడికి అక్క? ఫతేనగర్ నుంచి వచ్చాం. ఈ ఫతేనగర్ బల్కంపేట దగ్గర. అక్క ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది ఆడుతుంటే? చాలా బాగా అనిపించింది. మస్తు ఎక్సర్సైజ్ అవుతుంది నాకైతే. అవునవునవును.
నేను